వ్యాస భగవానుడి అష్టాదశ పురాణాల తెలుగు అనువాదం వాల్యూమ్ 1లోని శ్రీ బ్రహ్మాండ పురాణం పేజీ నంబర్ 460లో వివరించబడిన సృష్టి రహస్యాలను సైన్స్తో అనుసంధానం చేసి ఈ వీడియోలో వివరించడం జరిగినది. సృష్టి మొత్తము త్రిగుణాత్మకము అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. త్రిగుణాత్మకము అంటే సత్వ రజో తమో గుణాలు. అంటే సృష్టి మొత్తము మాయ కలమాత్రంగా ఉంది అంటాడు పరమాత్మ. త్రిగుణాత్మకము దైవ సంబంధము నా మాయ అతిక్రమింపరానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారికి నా మాయ చాలా సులభ సాధ్యం అంటాడు పరమాత్మ. త్రిమూర్తులు అన్న ప్రతిసారి బ్రహ్మ అనంతమైన కాలము, విష్ణువు అనంతమైన మేధస్సు, పరమశివుడు అనంతమైన శక్తిగా భావించండి. సృష్టి అంతా నశించినప్పుడు ప్రధాన పురుషులు అంటే త్రిమూర్తులు ప్రకాశిస్తారు. అంటే కర్తవ్య కార్య క్రియారహితంగా ఏకీకరణగా ఉంటారు. వారు తపస్సు సత్వగుణము సమభావము కలవారై ఉంటారు. అంటే ప్రతికూలతలకు అవకాశము లేనటువంటి నిశ్చలమైన స్థిరమైన శాశ్వతమైన అనంతమైన ఏకీకరణ స్థితిలో ఉంటారు. వారిలోని గుణాలు సామ్యాన్ని పొందినచో అంటే న్యూక్లియస్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం అంటే విశ్వ పదార్థము నశిస్తూ శక్తి మేధస్సు కాలముల ఏకీకరణ అంటే లయ జరుగుతూ ఉంటుంది. వారి గుణాలు విడిపోయి ఆధిక్యత కలిగినట్లయితే అంటే న్యూక్లియస్ ఫిజన్ అంటే కేంద్రక విచ్చితి కలిగినట్లయితే శక్తి మేధస్సు కాలముల మధ్య స్పేస్ లేదా వ్యాక్యూమ్ లేదా అస్థిరత్వము ఉత్పన్నమైతే అది సృష్టి అవుతుంది. సత్వగుణము బ్రహ్మ యందు ఉంటుంది. తమోగుణములోను సత్వగుణములోను రజోగుణము ఉంటుంది. గుణాలు వైషమ్యాన్ని పొందినట్లయితే అది సృష్టి అవుతుంది. ఈ గుణాలు 3 రకాలుగా మారుతున్నాయి. విష్ణువు సత్వగుణాత్ముడుగాను, బ్రహ్మ రజోగుణాత్ముడుగాను, శివుడు తమో గుణాత్ముడుగాను ఉంటారు. విష్ణువు కాలాన్ని అనుసరించి వ్యవస్థితుడు అవుతాడు. అంటే సృష్టి యొక్క కార్యనిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. అలాగే సత్వ ప్రకాశకుడు అయిన విష్ణువు స్థితిత్వ లక్షణము కలిగి ఉంటాడు. అంటే ఈ అనంతమైన భయంకరమైన విశ్వములో శివుడిలాగా అనంతమైన మహోగ్ర శక్తిగా ప్రజ్వలిల్లకుండా శ్రీ మహావిష్ణువు అనంతమైన మేధస్సుగా ప్రశాంతమైన స్థిరమైన స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. ఈ త్రిమూర్తులు ముల్లోకాలు, గుణత్రయాలు, వేదత్రయాలు, 3 అగ్నులు అవుతారు. వీరు ముగ్గురు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తారు. ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. సృష్టి జరిగే సమయంలో త్రిమూర్తులు భిన్నంగా కనపడతారు. విరాట్ పురుషుడిలో వీరు కూడా కలిసే ఉంటారు. అంటే సృష్టికి ముందు ఏకీకరణగా ఉన్నట్లు సృష్టి కారణంగా జన్మించిన వివిధ పదార్థాలలో రూపాలలో కూడా త్రిమూర్తులు ఏకీకరణగా ఉంటారు అని అర్థము. విరాట్ పురుషుడు అంటే సమస్త విశ్వానికి ఆధారమైన విశ్వం మొత్తం తన శరీరంగా కలిగిన సృష్టికర్త రూపం. విరాట్ పురుషునిలోని ప్రతి అవయవముతో విశ్వములోని వివిధ లోకాలు, పంచభూతాలు, ఇంద్రియాలు, దేవతలు సంబంధం కలిగి ఉంటాయి. ఈ ముగ్గురు ఒకేసారి ఉద్భవించారు. బ్రహ్మను క్షేత్రజ్ఞుడు అని పిలుస్తారు. మొట్టమొదట బ్రహ్మ శరీరధారుడు అయ్యాడు. అతడు చతుర్ముఖుడుగా కనపడతాడు. అతడే విష్ణువుగా రుద్రుడుగా కనపడతాడు. బ్రహ్మ యందు రజోగుణము, రుద్రుని యందు తమోగుణము, విష్ణువు యందు సత్వగుణము ఉంటాయి. బ్రహ్మ లోకాలను సృష్టించగా రుద్రుడు లోకాలను నాశనం చేస్తూ ఉంటాడు. విష్ణువు ఉదాసీనుడై ఉంటాడు. ఈ 3 రూపాలు బ్రహ్మ యొక్క రూపాలే. బ్రహ్మ స్వామి, భగవానుడు, నాగుడు, పరముడు, ఓంకారము, సర్వజ్ఞుడు, సర్వుడు అని పిలువబడుతున్నాడు. బ్రహ్మ మొదట హిరణ్య గర్భుడుగా జన్మించాడు. బ్రహ్మను ఆద్యుడని, అజుడని, హిరణ్య గర్భుడని, పరబ్రహ్మ అని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి గురించి ప్రతి ఒక్కరికి సహజంగా కలిగే అతి ముఖ్యమైన సందేహం ఏమిటంటే సృష్టి చేసేటప్పుడు భగవంతుడు ఎక్కడ నివసించి లేదా ఏ ప్రదేశంలో ఉండి విశ్వ సృష్టి చేసినాడు అనేది ప్రధానమైన సందేహం. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటి అంటే ఒక వ్యక్తి తన కుటుంబ పరివారంతో కలిసి
ఒక అద్భుతమైన, విశాలమైన, సుందరమైన భవనంలో నివసిస్తూ ఉన్నాడు అనుకుంటే, ఆ భవనము యొక్క యజమాని ఆ భవనము ఉన్న స్థలములోనే ఉండి ఆ భవనమును నిర్మించుకోడు. ఆ భవనమునకు వెలుపల ఉండి మేధస్సుతో బాగా ఆలోచించి మనసులో ఒక అభిప్రాయమునకు వచ్చిన తర్వాత శరీరమును మరియు శక్తిని వినియోగించి వివిధ రకాల పనులు ప్రారంభించి కొంత భవన నిర్మాణ పని జరిగిన తరువాత భవనంలో నుంచి మరియు భవనము వెలుపల నుంచి భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తారు. అదేవిధంగా భగవంతుడు తనలోని నిరాకార, అనంతమైన, శాశ్వతమైన ఏకీకరణ స్థితి నుండి అప్రయత్నంగా అత్యంత కనిష్టమైన కాల వ్యవధి అంటే జెప్టో సెకండ్ అంటే ఒక సెకండు కాలాన్ని 1/21 సున్నాలతో భాగించగావచ్చు అత్యంత కనిష్టమైన కాల వ్యవధిలో పరమాత్మలో సంభవించిన మహావిస్ఫోటనము కారణంగా జనించిన విశ్వ పదార్థము అంటే గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన విశ్వ పదార్థములను ఆధారంగా చేసుకొని పరమాత్మ శరీరధారుడై తన సంకల్పముతో వివిధ సృష్టి, లయ మరియు అంతము యొక్క కర్తవ్య క్రియలను నిర్వహిస్తూ ఉన్నాడు అనేది కాదనలేనటువంటి సత్యము. ఈ భూమి అంతరించిపోయే లోపల పరమాత్మ మరియు విశ్వ సృష్టి గురించి ఇంతకంటే వాస్తవముగా, సోదాహరణముగా, సహేతుకంగా మరియు పరిశోధనాత్మకంగా ఏ ఒక్కరైనా వివరించగలరు అనే గట్టి నమ్మకము ప్రస్తుతానికి నాకైతే కలగడం లేదు. పరమాత్మను శోధించి మీ ముందు ఆవిష్కరించడం జరిగింది. పరమాత్మను పొందండి, పరమాత్మను చేరండి, తద్వారా జన్మరాహిత్యము అంటే మోక్షము పొందండి. లెట్ యువర్ లైట్ షైన్.